మార్చి 3వ తేదీ రాత్రి ఆకాశంలో అద్భుత ఘట్టం జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ మూన్ కనువిందు చేయనుంది. మధ్యాహ్నం 3:20 ప్రాంతంలో బ్లడ్ మూన్ దశ ప్రారంభమై సాయంత్రం 6:47 ముగుస్తుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రుడు సాయంత్రం 6:22 ఉదయిస్తాడు. గ్రహణం 4:47 ముగుస్తుంది. అంటే మనకు సుమారు 25 నిమిషాల పాటు పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే బ్లడ్ మూన్ ఉంటుంది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం కూడా తెలుగు రాష్ట్రాలకుంది. భూమి నీడ చంద్రునిపై పూర్తిగా పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూ వాతావరణం సూర్యకాంతిని వక్రీకరించి కేవలం ఎరుపు రంగు కిరణాలను మాత్రమే చంద్రునిపైకి ప్రసరింపచేస్తుంది. దీనివల్ల చంద్రుడు ఎరుపు రంగులో మెరుస్తూ కనిపిస్తాడు. చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి దాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. చంద్రునిపై భూమి నీడ దాదాపు 1 గంట 2 నిమిషాల పాటు పడనుంది. అయితే ఇండియాలో ప్రజలు బ్లడ్ మూన్ను కొంత సమయం పాటు మాత్రమే చూసే అవకాశం ఉంది. దేశంలోని చాలా నగరాల్లో 7 నుంచి 25 నిమిషాల పాటు బ్లడ్ మూన్ను వీక్షించే అవకాశం ఉంటుంది. దేశ రాజధాని ఢిల్లీ ప్రజలకు దాదాపు 20 నిమిషాలకు పైగా సమయం వరకు గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉంటుంది. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భారతదేశంలోని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు అత్యంత అనుకూలమైనవి. ఈ ప్రాంతాల్లో త్వరగా చంద్రోదయం అవుతుంది కాబట్టి గ్రహణం ఎక్కువసేపు ఉంటుంది. ఇటానగర్, గౌహటి, సిలిగురి, కోల్కతా నగరాల్లో గ్రహణం అత్యంత స్పష్టంగా ఎక్కువ సమయం పాటు కనిపిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.